దేవర శ్రీనివాస్ గారిని, అలాగే పాషాబాయి ప్రధాన కార్యదర్శిగా పాషాబాయి గారిని, బ్రాహ్మణ స్వీకారం చేయవలసిందిగా కమిటీ సభ్యుల్ని కోరుతున్నాం. మన శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ వచ్చిన వారు ఇక్కడ రావాలని కోరుతున్నాం. ఈరోజు ప్రమోదం మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిజిటల్ ఆటో సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రమాణ స్వీకారం ఇచ్చేసినటువంటి తోటి మిత్రులందరికీ అంతేకాకుండా డిజిటల్ ఆటో సంక్షేమ సంఘం ఎన్నికల్లో నన్ను అధ్యక్షుడిగా గెలిపించిన మా సోదరులు ఏమనగా నేను ఈరోజు సంఘం అధ్యక్షుడిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను నా పదవి కాలంలో నాతోటి కార్మికులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మా సమస్యలను సకాలంలో పరిష్కరించగలనని ప్రతి 3 రూపాయల సంఘం సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధిని తెలియజేయాలని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా అధ్యక్ష పదవి స్వీకరిస్తున్నాను. ఐక్యత. అనేది కొంత ఇబ్బందికరం మారింది బాబు, డెఫినెట్లీ ఇబ్బందికరం మారింది. ప్రభుత్వం మనకు అండగా నిలవాలి. ఫిట్నెస్ అనేది ఏదైతుందో దాన్ని ఏదైతే ప్రభుత్వ పరంగా మనం ఉచితంగా ఫిట్నెస్ చేయించడానికి ప్రభుత్వ కార్యక్రమం చేయాలి. మొన్న పత్రికలు చదవగానే మిత్రులు శ్రీనివాసరావు ఇట్లే మన కార్మికులందరూ వచ్చిండ్రు. ఈరోజు పత్రికలు చూసి ఇట్లా ఫిట్నెస్ ఏదో మరి రద్దు చేస్తున్నట్టు చెప్పంటే నేను సంతోషపడి ఇదేదిరా అని చెప్పాను. అది రీజనల్ రింగ్ రోడ్ లోపల ఏదైతుందో ఆర్టీసీలో ఫిట్నెస్ మేము రద్దు చేస్తాం, కానీ వాళ్ళు 3 మాసాల లోపల దాన్ని ఏదైతుందో ఆ రోడ్డు కింద బ్రేక్ డౌన్ చేయాలి. బ్రేక్ డౌన్ చేయాలని ఎక్కడ పోవాలి? బ్రేక్ డౌన్ చేయాలంటే నడపకూడదు అంటుండ్రు. నడపకుండా వాడు ఎక్కడ పోవాలి? నువ్వు ఫిట్నెస్ ప్రభుత్వ పరంగా ఫ్రీ చేస్తున్నావు చెప్పంటే మరి నడపడానికి అవకాశం ఇవ్వాలి. అది ఏదైతుందో నువ్వు వెహికల్లో బ్రేక్ డౌన్ చేయాలని చెప్పారు, దాన్ని మొత్తం క్రాష్ చేయాలని చెప్పారంటే ఆ క్రాష్ చేసిన నువ్వు చేసి దాని ఉపాధి వస్తుంది. ఫిట్నెసే కానీ డ్రైవింగ్ మన ఇన్సూరెన్సే కానీ అది ఏదైతుందో డ్రైవర్స్కి అందరికీ ఏదైతుందో ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి డ్రైవర్స్కి అందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పండి. వాస్తవంగా ప్రభుత్వం ఏదైతుందో ఆటో కార్మికులకు నెల 1000 రూపాయలు ఇస్తామని చెప్పండి. నెల 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు. ఏదైతే 30 మాసాలు గడిచిపోయింది, మనకందరూ ఒక 30,000 రూపాయలు రావాలి. లెక్క ప్రకారం మనకందరికి కార్యక్రమం అమలు చేయగలిగినట్టయితే 30,000 రూపాయలు రావాలి. మన ఉపాధి భంగం వాటిస్తుంది కాబట్టి ప్రభుత్వం అమలు చేయ తలపెట్టే అటువంటి కార్యక్రమం ఏదైతే ప్రణాళికలో పేర్కొన్నదో అందులో పేర్కొన్నట్టుగా ఆటో డ్రైవర్లకు కల్పిస్తున్న నెల 1000 రూపాయలు 12,000 రూపాయలు ఎందుతుందో మీరు ప్రాధాన్యత క్రమంగా అమలు చేయండి. వీళ్ళంతా మన కార్మికులు, మన బిడ్డలు అని చెప్పంటున్నా, మన బిడ్డలు అని చెప్పంటున్నాను. వాళ్ళు మీరు ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పించలేకపోతుండ్రు, ప్రభుత్వ పరంగా ఉద్యోగం కల్పించలేకపోతుండ్రు. కనీసం మన ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళకి ఏదైతుందో మనం ఏ విధంగా తోడ్పడతామని ఆలోచించాలి. సరే, ఇతరంతా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి బాబు. ఇప్పుడు శ్రీరాములు గారు ఒక న్యాయవాద వృత్తి, మధుసూదన న్యాయవాద వృత్తి, నేను కూడా న్యాయవాద వృత్తికి వెళ్ళి వచ్చిన నేను ఇలా ప్రజా జీవితంలో ఈ స్థాయికి ఎదగడానికి నాకు తోడ్పడ్డది న్యాయవాద వృత్తి. రాజకీయంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కానీ మన ఆటో కార్మికులకు తోడు ఎవరు నిలుస్తారో వాడే నిజమైన ప్రజానాయకుడు. ఏ పార్టీ అని కానీ అంటుంది, ఇది నా సొంతం కాదు, నీ సొంతం కాదా. ప్రతి పార్టీగా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ప్రతి పార్టీలు ఏదైతుందో కార్మికులు తోడు నిలవాలి చెప్పి చెడ్డోళ్ళు ఉంటారు. ప్రతి పార్టీలో అవకాశవాదాలు ఉంటారని చెప్పండి.
మనకెవరు కష్టాలలో తోడు నిలుస్తారో వాళ్ళ గుర్తించండి, వాళ్ళకి ఏదైతుందో మీరు గుర్తించండి. మాకేదైతుందో మిత్రులు కార్మికులు అందరూ కూడా ఏదైతుందో వాళ్ళ ఈ అంట ఆ అంట అని కాదు, జంబిగడ్డ అంట, నా ఇల్లు మీ జంబిగడ్డ కడుతున్నాయని చెప్పంటున్నా. ఓల్డ్ బస్ స్టాండ్ అని మా ఇల్లు ఓల్డ్ బస్ స్టాండ్ అని చెప్పంటున్నా. పొద్దున్నే అందరం న్యూ బస్ స్టాండ్ పోతాం, నట్లా తాగి చూస్తాం, ఇక్కడ వెళ్ళిపోతుంది. పల్లెటూళ్ళు ఎక్కడ వెళ్ళమే కనబడేది మీ ఆటోలు కనబడతాయని చెప్పంటున్నా. వీళ్ళ ప్రయాణికులకి ఏదైతుందో అంటే ఒక విధంగా సరళమైనటువంటి ఒక రవాణా సౌకర్యం కల్పించేది ఆటో, సరళమైనటువంటి యొక్క రవాణా సౌకర్యం కల్పించేది ఆటో అని చెప్పండి. ఆటో మనం ఉపాధి పొందేటువంటి ఒక మార్గాన్ని మనం పొందే ప్రయత్నం చేస్తున్నాం. ప్రయాణికులకు కూడా ఏదైతుందో ఇలా అతి సరళంగా అంటే అతి తక్కువ ధరలో ఏదైతుందో వాళ్ళు మనం రవాణా సౌకర్యం కల్పించే ప్రయత్నం చేసుకోవచ్చు. అప్పుడు ఎవరే కానీ బస్సు ఎక్కే అవకాశం లేదు. ఆ బస్సు లాంగ్ రూట్లో పోయే ప్రయత్నం చేస్తాను. షార్ట్ డిస్టెన్స్ పోవడానికి అవకాశం తక్కువ. మీరు ఓల్డ్ బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ చెప్పని పెట్టుకున్నారు. అట్లే ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళి దగ్గర పరిసర గ్రామాల్లో పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పండి. నేను మీతో శ్రీనివాస్ ఏదైతుందో వృత్తికి వెళ్ళి ఇవాళ నిలదొక్కున్నాడని చెప్పండి. ఆయన ఏదైతుందో తోటి కార్మికులకు అండగా నిలవాళ్ళగా భావనతో ఏదైతుందో వీళ్ళ అధ్యక్షుడిగా మరి పోటీ చేయ వీళ్ళందరూ కూడా ఆయనకు అండగా నిలిచిందని చెప్పండి. ఇలా పాఠశాల కూడా ఏదైతుందో వృత్తి నిబద్ధతతో ఏదైతుందో పని చేసుకుంటే ఈ స్థాయికి వచ్చినట్టు చెప్పండి. వీళ్ళ కుల మతాలకు అతీతంగా వీళ్ళ ఉపాధి పొందుతున్నట్టు వర్గం మన ఆటో కార్మికులు చెప్పండి. దీని కులం లేదు, మతం లేదు. ఇందులో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి చెప్పండి. అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి చెప్పండి. అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఏదైతుందో ఆటో రిక్షాపై ఏదైతుందో ఉపాధి పొందుతున్నారని చెప్పండి. దయచేసి మరి ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించడం మరొకసారి నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, వారి యొక్క సలహా సంఘం సభ్యులు, కోశాధికారి, గౌరవ అధ్యక్షుడు అందరి ఉద్యోగులుగా అభ్యర్థిస్తున్నా. క్షమిస్తాను, నేను ఏది కొంత జాప్యంగా వేరే కోర్టులో వేరే ప్రోగ్రాం ఉన్నట్టు జాప్యం చెప్పండి.